హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. ఈ వన్ ఆపర్చునిటీ యాప్లో ప్రతి ఒక్కరు కూడా మనం ఫ్రీగా జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ అనేది ఇందులో సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ నేను పోయిన వీడియోలో కూడా చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఈ యాప్ని వన్ ఆపర్చునిటీ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ ఆపర్చునిటీ అలాగే వైరల్ పే రెండు యాప్లను కూడా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది అంతా కూడా క్లియర్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టవలసిన అవసరం అనేది ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్‌లో యాప్ అనేది వన్ ఆపర్చునిటీ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకునేసి మా రెఫరల్ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఎలాంటి సపోర్ట్, సలహాలు కావాలన్నా కూడా మేము మీకు అందిస్తూ ఉంటాం. ఆ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఖాళీ టైంలో మీరు టైం అంటూ వేస్ట్ చేసుకోకుండా, మీ పనులు మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, మీ ఖాళీ టైంలో మీరు డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ గనుక ఇందులో మీ ఖాళీ టైంని ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టయితే మీరు మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడేంటంటే డైలీ సింపుల్‌గా మనం ఒక రూ. 10 కానించి రూ. 10,000 వరకు కూడా సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఈ కంపెనీ వాళ్ళు అందించడం జరిగింది. ఆ విధంగా మనకేంటంటే ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడేంటంటే జస్ట్ మనం మాత్రమే కాకుండా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని, రిలేటివ్స్‌ని ఎవరినైతే మనం రిఫరల్ చేయాలనుకున్నామో వాళ్ళని రిఫరల్ చేసినట్టయితే మనకి ఇంకా ఈజీగా ఎక్కువ కమిషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే మనం టాస్క్ చేయడం ద్వారా 10 పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతాయి ఒక టాస్క్‌కి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 4 టాస్క్‌లు రన్ అవుతుంది చూడండి. 4 టాస్క్‌లకి నాకేంటంటే 4 బదులు 40 పైసలనేది నాకు యాడ్ అవుతాయన్నమాట. ఒక్కసారి టాస్క్ చేసినందుకు. అంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి మనం టాస్క్ చేసినందుకు మనకి 40 పైసలనేది యాడ్ అవుతాయన్నమాట. ఈ విధంగా మనం చేయడమే కాకుండా మనం డౌన్‌లైన్ చేయడం ద్వారా కూడా మనకి మంచిగా ఇక్కడ కమిషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. తెలియకుండానే మనకి ఇన్కమ్ అనేది వచ్చి చేరుతుంటదన్నమాట ఇందులో. ఓకేనా? అంతేకాకుండా మనకేంటంటే ఇక్కడ వచ్చిన ఇన్కమ్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏ విధంగా మనం డైలీ ఎన్ని టాస్క్‌లు చేసామో ఏంటనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. టాస్క్‌లు చేయడానికి ఏంటంటే మరి ఎక్కడ కూడా మీకు టైమ్ లిమిట్ అనేది ఎక్కడ లేదనమాట. నైట్ 12 గంటల కాడ్నుంచి తిరిగి మళ్ళీ నైట్ 12 వరకు కూడా మీకు ఏ రోజు చేసుకున్న టాస్క్‌లకి ఆ రోజుకి ఈజీగా మీకు యాడ్ అయిపోతుంటదనమాట. దీనికి ఈ రోజులోనే చేయాలి, ఈ టైంలోనే చేయాలి, పర్టిక్యులర్ ఈ డేట్‌లో చేయాలనేది అంతా ఏం లేదు. మీకు ఓపిక ఉండాలి గానీ 24/7 ఎప్పుడైనా సరే మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఇక్కడేంటంటే మనం టాస్క్‌లు చేయడమే కాకుండా మనం రిఫరల్ చేయడం ద్వారాగా మనం ఎవరినైతే మనం ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని రిఫర్ చేస్తామో ఆ విధంగా మనకి కమిషన్ రావడమే కాకుండా ఈ కంపెనీ ఏదైతే ఉందో వన్ ఆపర్చునిటీ అదేవిధంగా వైరల్ పే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి మంచి ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీలో మంచి మంచి పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? అంటే మీరు ఇక్కడ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారో మీకు వచ్చే రిఫరల్‌లో ఎంతమందిని ఎవరైతే రిఫరల్ చేశారో, అదేవిధంగా మీరు ఏ విధంగా టాస్క్‌లు చేస్తున్నారో, అదేవిధంగా మీరు ఎదట వాళ్ళకి ఏ విధంగా ఈ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో, ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే దృష్టిలో పెట్టుకునేసి మనకి ఈ కంపెనీలో ఏంటంటే ఈ వైరల్ పే కంపెనీలో మనకి మంచి పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే మీ ఉన్న ఏరియాని బట్టి, మీకున్న పిన్ కోడ్‌ని బట్టి, ఆ పిన్ కోడ్‌లో ఎవరైతే కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళకి మంచిగా ఫ్రీగానే అది కూడా ఏంటంటే ఎక్కడ కూడా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఏ పోస్ట్‌కి కూడా. మీరు ఫ్రీగానే మీరు చేసిన పర్ఫార్మెన్స్ ద్వారాగా మీరక్కడ పోస్టులనేది కూడా చేసుకోవచ్చనమాట. పోస్టులనేది కూడా మీరు తీసుకోవచ్చనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు నేను 2 సార్లు విత్‌డ్రాలు పెట్టాను. 25 విత్‌డ్రాలు కూడా పెట్టాను ఇక్కడ చూసుకోవచ్చు. 2 కూడా నాకు సక్సెస్‌ఫుల్ అని వచ్చినాయన్నమాట. 2 విత్‌డ్రాలు కూడా 25 నాకు సక్సెస్‌ఫుల్ అని చెప్పి రావడం జరిగింది. అంతేకాకుండా మనకి మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ నాకు రూ. 14 మళ్ళీ యాడ్ అయ్యింది. నేను మొత్తం వచ్చి రూ. 64 అనేది నేను ఇందులో టాస్క్‌లు చూడడం ద్వారా యాడ్ చేసుకున్నాను. నాకేంటంటే ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే విత్‌డ్రాల్ అనేది అయిన విత్‌డ్రాల్ అనేది ఇక్కడ నాకు క్లియర్‌గా చూపిస్తుంది. టోటల్ విత్‌డ్రాల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఫోన్‌లో టైం నేను స్పెండ్ చేస్తాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చనమాట. ఎందుకంటే మన యూట్యూబ్‌లోనో లేదంటే టిక్‌టాక్‌లోనో లేదంటే రీల్స్ చూస్తూ మనం టైం వేస్ట్ చేసుకొని అక్కడ ఎంజాయ్‌మెంట్ చేసే కన్నా ఆ టైం ఏదో ఇక్కడ వేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ తీసుకోండి. అదే విధంగా డబ్బులు కూడా తీసుకోండి. ఓకేనా? ఆ విధంగా కూడా మంచిగా ఇక్కడ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ లెవెల్స్ కూడా చూసుకోవచ్చు. ఏ లెవెల్స్‌లో మనం ఎక్కడున్నాం, ఎంతున్నాం, ఎక్కడ మనం ఎన్ని లెవెల్‌లో ఉన్నాం ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.
మనం ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి మినిమం 5 రిఫరల్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఇప్పుడు. అదేవిధంగా మనం మినిమం 8 టాస్క్‌లు అయితే ప్రతిరోజు కూడా 8 టాస్క్‌లు అయితే కంప్లీట్ చేయాలి. అంతకంటే తక్కువ కంప్లీట్ చేసినట్టయితే మీ కింద ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళకి కమిషన్ అనేది ఎళ్ళదనమాట. దాని గురించి ఏంటంటే మినిమం 8 టాస్క్‌లు అయితే చేయాలి. 8 టాస్క్‌లు చేస్తే మనం అదేవిధంగా ఒక 5 డైరెక్ట్ రిఫరల్ అనేది ఇస్తే మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంటది. ఈ కంపెనీలో ఈ వైరల్ పైప్ కంపెనీలో మనకి వన్ ఆపర్చునిటీ కంపెనీలో మంచి పోస్ట్ అనేది మనం సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుందనమాట. అంతకంటే నేను 2 రిఫరల్ చేశాను, 3 రిఫరల్ చేశానంటే ఇలాంటియంతా కూడా వాళ్ళేంటంటే కాలిక్యులేషన్ చేయరనమాట. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు కాలిక్యులేషన్ చేయరనమాట. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు 5 రిఫరల్ ఇవ్వాలి. అలాగే అదే విధంగా 8 టాస్క్‌లని కంపల్సరీగా చూడాలనమాట. అదే విధంగా మనం ఇక్కడ లెవెల్స్‌ని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లెవెల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి ఏంటంటే నా డైరెక్ట్ రిఫరల్ అనేది 10 రిఫరల్ అనేది నేను డైరెక్ట్ 10 రిఫరల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నా డైరెక్ట్ రిఫరల్. అదే విధంగా నేను ఎన్నో లెవెల్‌లో ఉన్నాననేది మనం ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఓకేనా. నేను సెకండ్ లెవెల్‌లో ఉన్నాను. ఓకేనా. అదే విధంగా మనం లెవెల్స్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేసుకునేసి లెవెల్స్ కూడా చూసుకోవచ్చు. మనకేంటంటే మనం 5 లెవెల్స్ వరకు కూడా మనకి కంపెనీ వాళ్ళు 5 లెవెల్స్ వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకేంటంటే ఫస్ట్ లెవెల్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్‌లో నాకేంటంటే 8 మంది ఉన్నారనమాట. అదేవిధంగా సెకండ్ లెవెల్ ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ లెవెల్‌లో నాకు ఇద్దరున్నారనమాట. అంటే నేను రిఫర్ చేసినోళ్ళు కాకుండా వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేయడం ద్వారా మన సెకండ్ లెవెల్ అవుతారనమాట వాళ్ళు. అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనకి 5 లెవెల్ వరకు మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఈ కమిషన్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందనమాట. 5 లెవెల్ వరకు. ఇక్కడ నుంచి 6 లెవెలు, 7 లెవెలు, 8 లెవెలు, 9 లెవెలు ఇలా లెవెల్స్ అనేదైతే మనకిచ్చేదేంటి కంపెనీ ఇచ్చేదేంటంటే 5 లెవెల్ వరకు మాత్రమే మనకి కమిషన్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందనమాట. అంటే 5 లెవెల్ వరకు ఎవరైతే టాస్క్‌లు చేస్తారో మనం రిఫరల్ చేసినోళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు రిఫర్ చేసినోళ్ళు ఎవరైతే వాళ్ళు టాస్క్‌లు చేస్తారో 5 లెవెల్ వరకే మాత్రమే మనకి యాడ్ అవుతుంటదనమాట. 5 లెవెల్ వరకు మనకి కమిషన్ అనేది ఇస్తుందనమాట కంపెనీ. అక్కడి నుంచి ఏంటంటే కంపెనీకి కూడా ఒక ప్రాఫిట్ అనేది ఉండాలి కాబట్టి అక్కడి నుంచి కంపెనీ అనేది ప్రాఫిట్ అనేది తీసుకుంటుందనమాట. ఈ లెవెల్ కాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం జాయిన్ అయిన తర్వాత మినిమమ్ ఇక్కడేంటంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటి అంటే మినిమమ్ మనం ఏంటంటే 5ని కంపల్సరీగా రిఫర్ అయితే చేయాలి. అదే విధంగా మనం మినిమమ్ 10 టాస్క్‌లు అయితే చేయాలి. అంటే ప్రతి రోజులో మొత్తం మీద 10 టాస్క్‌లు అయితే చేయాలి. ఈ 10 టాస్క్‌లు అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఒక 5 రిఫరల్ ఇచ్చినట్టయితే ఫస్ట్ లెవెల్ అనేది 5 రిఫరల్‌తో ఉంటుంది. 5 రిఫరల్ ఉంటుంది. ఆ 5 ఒక్కొక్క 5 గనుక రిఫర్ చేసినట్టయితే మనకి 25 మంది అవ్వడం జరుగుతుంది. ఆ 25 మంది ఏంటంటే వాళ్ళు టాస్క్‌లు చేసుకుంటూ ప్రతిరోజు కూడా వాళ్ళు టాస్క్‌లు చేసుకుంటూ మినిమమ్ ఒక 5ని గనుక రిఫర్ చేసినట్టయితే 5, 5లు 25 అనేది రావడం జరుగుతుంది అక్కడ. 25 వచ్చిన తర్వాత ఆ 25 మంది ఒక్కొక్క 5ని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళకేంటంటే మొత్తం మీద వాళ్ళకి 125 మంది టీమ్ అనేది జరుగుతుంది. ఆ 125 మంది వాళ్ళ టాస్క్‌లు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 5ని గనుక వాళ్ళు రిఫర్ చేసినట్టయితే 4 లెవెల్‌కొచ్చేటప్పటికేంటంటే 625 టీమ్ అనేది అవుతారనమాట. 4 టీమ్‌కొచ్చేటప్పటికి. అదేవిధంగా ఆ 625 మంది కలిపి వాళ్ళ టాస్క్‌లు వాళ్ళు చేసుకుంటూ ప్రతిరోజు వాళ్ళు టాస్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 5 గనుక వాళ్ళని రిఫర్ చేసినట్టయితే మనకి 3,125 మందనేది టీమ్ అనేది రావడం జరుగుతుందనమాట. 3,125 మంది టీమ్ రావడం జరుగుతుంది. ఈ 3,125 మంది టీమ్ ఏంటంటే మీ 5 లెవెల్స్ కూడా మీకేంటంటే ఎక్కడ ఎవరు టాస్క్ చేసినా కూడా మీకు ఈజీగా మీరిక్కడున్న వాళ్ళకి మీకు ఈజీగా ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటదనమాట మీకు. ఓకేనా. పైన మీరున్నారు గాబట్టి ఫస్ట్ లెవెల్‌లో మీరున్నారు గాబట్టి మీకు ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరు టాస్క్ చేసినా కూడా ఏ టైంలో చేసినా కూడా వాళ్ళు ఉన్న లెవెల్‌ని బట్టి మీకు ఈజీగా వాళ్ళకి కమిషన్ అనేది ఎళ్తుందనమాట. అది నైట్ అయినా, పగలైనా ఎప్పుడు చేసినా కూడా మీకు కమిషన్ అనేది ఎళ్తూ ఉంటుందనమాట. ఇదే విధంగా మనం మొత్తం టోటల్‌గా గనుక టీమ్ లెక్కేసుకున్నట్టయితే మనకి 3,906 మంది టీమ్ అనేది అవుతుందనమాట. 3,609 మంది టీమ్ అనేది ఇక్కడ అవుతుందన్నమాట. ఈ 3,609 మంది టీమ్ ద్వారా వచ్చే కమిషను, అదేవిధంగా మనం చేయడం ద్వారా వచ్చే కమిషన్ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చేటట్టుగా 5% అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 25 మంది దగ్గర నుంచి 25 మంది దగ్గర నుంచి వచ్చే కమిషన్ వచ్చేటప్పటికి మనకి రూ. 25 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 125 మంది దగ్గర నుంచి వచ్చే కమిషన్ అనేది రూ. 125 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది.
అదేవిధంగా మనకి 625 మంది దగ్గర నుంచి వచ్చే కమిషన్ రూ. 625 రావడం జరుగుతుంది. అదేవిధంగా 3125 మంది దగ్గర నుంచి వచ్చే కమిషన్ ఏంటంటే రూ. 3125 కమిషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ పర్సెంటేజ్ లెక్కన చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి మనకి ఏంటంటే 50% అనేది మనకి కమిషన్ రావడం జరుగుతుంది. ఎర్నింగ్ కమిషన్ అనమాట ఇది. అదేవిధంగా సెకండ్ లెవెల్ నుంచి ఏంటంటే మనకి 30% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మూడో లెవెల్ నుంచి ఏంటంటే 20% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగో లెవెల్ నుంచి 10% మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఐదో లెవెల్ నుంచి మనకి 40% అనేది మనకి కమిషన్‌గా రావడం జరుగుతుందనమాట. ఈ లెక్క వేసుకున్నా కూడా మనకేంటంటే ప్రతిరోజు వచ్చే కమిషను మనం టాస్కులు చేయడం ద్వారాగా వచ్చే ఎర్నింగు, అదేవిధంగా మన టీమ్ ద్వారా వచ్చే కమిషన్ మనం లెక్కేసుకున్నట్టయితే ఇక్కడ 1300 అంటే రూ. 1347.50 అనేది మనకి పర్ డే ఇన్‌కమ్ కింద రావడం జరుగుతుందనమాట అండి. పర్ డే ఇన్‌కమ్ కింద మనకి మనం చేసిన టాస్కుల ద్వారా వచ్చిన ఇన్‌కమ్ కావచ్చు, మన టీమ్ ద్వారాగా వచ్చిన కమిషన్ కావచ్చు, మొత్తం మీద మనకేంటంటే రూ. 1347.50 అనేది మనకి ప్రతిరోజు ఇన్‌కమ్ కింద రావడం జరుగుతుందనమాట. ఈ లెక్కను లెక్కేసుకున్నట్టయితే మనం మొత్తం మీద మంత్లీ గనుక మనం లెక్కేసుకున్నట్టయితే మనకేంటంటే రూ. 40,455 అనేది మనకి ఇన్‌కమ్‌గా రావడం జరుగుతుందన్నమాట. మంత్లీ ఇన్‌కమ్ ఎంత రావడం జరుగుతుందండి? రూ. 40,455 అనేది మంత్లీ ఇన్‌కమ్ కింద రావడం జరుగుతుందనమాట. మీరిక్కడ పెట్టే టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఎక్కడ కూడా రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీరు ఇక్కడ ఎక్కడ పెట్టలేదండి. మీరు పెట్టిందల్లా ఏంటంటే టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఇక్కడ మీరు ఫ్రీ టైమ్‌లో మీ మొబైల్ తీసుకునేసి మీ ఫ్రీ టైమ్‌లో ఈ యాడ్ చూడడం ద్వారాగా 10 మందికి మీకు తెలిసిన 10 మందికి ఫ్రెండ్స్‌కి ఈ యాప్ గురించి, ఈ ఆపర్చునిటీ గురించి 10 మందికి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారాగా, రిఫర్ చేయడం ద్వారాగా మీరు మంత్లీ వచ్చేటప్పటికి రూ. 40,000 ఇన్‌కమ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌తో ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఈజీగా మనం ప్రతి మంత్ కూడా మనం ఏంటంటే 40,000 కానించి ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే మీరు ఇంకా ఎక్కువ టాస్కులు చేయడం ద్వారా మీకేంటంటే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ అనేది మీరు ఈజీగా తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఎంత ఎక్కువ మందికి మనం రిఫరల్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్‌కమ్ అనేది మనం కూడా ఈజీగా తీసుకోవచ్చనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడా ఎక్కడ కూడా రూపాయి పెట్టవలసిన అవసరం అయితే ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బేసిక్‌గా మనం ఇక్కడ ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ వర్క్‌లో గనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి మమ్మల్ని సంప్రదించుకునేసి మా రిఫరల్ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అయ్యి మంచిగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మనం టాస్కులు చూడాలి ఇదంతా కూడా ప్రతిది కూడా నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మా సపోర్ట్ గైడెన్స్ తీసుకునేసి మంచిగా మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.